హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పీపుల్ చౌరస్తా. నా పేరు వేణు. గత 15-20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనేటువంటి పేరు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. మరి ఈ సోనం వాంగ్చుక్ ఎవరు? ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తున్నాడు. నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు ఆవేదన చెందినటువంటి సోనం వాంగ్చుక్ ఆయన ఆ విద్యార్థుల తరపున లీకేజీలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆ డిమాండ్కి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఈ దీక్షా శిబిరంలో అమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి దీక్షా శిబిరంలో వాళ్ళు కూడా ఉన్నారు, అనేక మంది విద్యార్థులు ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఎందుకు కనీసం స్పందించట్లేదు? సోనం వాంగ్చుక్ అనేటువంటి వ్యక్తి ఒక విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, శాస్త్రవేత్త, ఇంజనీర్. ఆయన శ్రీనగర్ ఎన్ఐటి నుండి మెకానికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్, అట్లనే ఎర్త్ ఆర్కిటెక్చర్లో మాస్టర్ చేసినటువంటి వ్యక్తి. లడఖ్ ప్రజల నీటి ఇబ్బందులను తగ్గించాలని చెప్పేసి హిమాలయాల్లో ఐస్ క్యూబ్స్ తయారు చేసినటువంటి శాస్త్రవేత్త. ఐస్ క్యూబ్స్ని స్టోర్ చేసుకొని సమ్మర్లో అవి కరిగించి నీటిగా మార్చుకున్నటువంటి దాన్ని ఆయన కనిపెట్టినటువంటి వ్యక్తి. ఆయన ఇంకా విద్యారంగంలో అనేక సంస్కరణలు ఆయన చేసినటువంటి సందర్భం ఉన్నది. ఆయన సెక్మోల్ అనేటువంటి ఒక సంస్థ, స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్ అనేటువంటి సంస్థను స్థాపించి కేవలం ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని డెవలప్ చేయడం కోసం ఆ స్కూల్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఆయన ఆసియాలో నోబెల్గా భావించేటువంటి రామన్ మొగసేసే అవార్డును కూడా స్వీకరించినటువంటి వ్యక్తి. ఆయన 3 Idiots సినిమా కూడా ఆయన జీవితంగా, తెలుగులో స్నేహితుడు, ఆయన జీవితం ఆధారంగానే వచ్చిందని చెప్తారు. అలాంటి వ్యక్తి నీట్ లీకేజీలు ఎందుకు జరిగాయి, కనీసం నైతిక బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒక న్యాయమైనటువంటి డిమాండ్ చేస్తుంటే ఆ డిమాండ్ని, ఆ అమరణ నిరాహార దీక్షని కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతకుముందు అమరణ నిరాహార దీక్షలకు ప్రభుత్వాలు స్పందించేటువంటి ఒక మానవీయత ఉండేది. ఇప్పుడు ఆ మానవీయత కూడా లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. చస్తే చావని అనేటువంటి ఈ పరిస్థితులలో ప్రభుత్వాలు ఉన్నటువంటి సందర్భం. నిజానికి ఒక శాస్త్రవేత్త ఆయన విద్యార్థుల తరపున నిలబడి ఈ విద్యారంగంలో అవకతవకలకు కనీస బాధ్యత వహించాలని అనడం అనేది, దానికి ప్రజలందరి మద్దతు కూడా ఉన్నటువంటి సందర్భంలో కనీసం ప్రభుత్వాలు స్పందించాలి అని చెప్పేసి మనం కూడా డిమాండ్ చేయాలి. విద్యారంగంలో అవకతవకలు అనేవి ఉండొద్దు, దేశ భవిష్యత్తుని నిర్మించేది తరగతి గదులే అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అలాంటి విద్యారంగంలో ఈ పేపర్ లీకేజీలు ఇట్లా అనేక రకాల అవకతవకలు జరిగితే విద్యార్థులు వాళ్ళ ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కనీసం మానవీయ కోణంలో ఈ అమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వాంగ్చుక్ ఆయన డిమాండ్లకు, కాక్రోచ్ పార్టీ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మనమంతా డిమాండ్ చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కనీస నైతిక బాధ్యత. ఇప్పుడు రైల్వేలు డ్యామేజ్ అయితే అప్పుడున్నటువంటి రైల్వే మంత్రులు రాజీనామా చేయలేదా? ఇట్లా కనీసము ప్రభుత్వాలు జరుగుతున్నటువంటి వాళ్ళ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ వ్యవస్థ వల్ల జరుగుతున్నటువంటి తప్పిదాలకు కనీస బాధ్యత వహించాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనమంతా డిమాండ్ చేయాలి. సోనం వాంగ్చుక్ లాంటి వారికి మనం పర్యావరణవేత్త, శాస్త్రవేత్త, విద్యావేత్త, ఒక ఇంజనీర్, ఇలాంటి వాళ్లకు మనం మద్దతుగా దేశ ప్రజలంతా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.